మన దేశంలో వ్యాపిస్తున్న వ్యాధుల్లో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. 2 ఏళ్ల క్రితం దేశాన్ని వణికించిన కోవిడ్-19 చైనా నుంచి వచ్చింది. ఇక జికా వైరస్ తదితర వ్యాధులు ఆఫ్రికా నుంచి భారత్కు ప్రవేశించాయి. వీటి బారిన పడిన వారు బతికే అవకాశాలు లేవంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ముందే బయలుదేరింది. అదుగో పులి అంటే ఇదిగో తోక అనే సామెత తయారైంది. ఇలాంటి వ్యాధులు ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తాయి, మనుషుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. అప్పట్లో కరోనా వ్యాధి వ్యాపించిందని ఊళ్ళకు ఊళ్ళు నిషేధానికి గురయ్యాయి. కావలసిన వారే దగ్గర బంధువులే కరోనా వచ్చిన వారిని వెలివేసినట్లు చూసేవారు. ఇప్పుడు మంకీ పాక్స్ అనే వ్యాధి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మన దేశంలో ఈ వ్యాధి 40 వరకు మాత్రమే నమోదైనప్పటికీ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుంది. చేతులు కాళ్ళపై బొబ్బలెక్కడం, పుండ్లు పడటంతో ప్రజల్లో భయోందనలు వ్యక్తం అవుతున్నాయి. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా భయోందన వ్యక్తమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మంకీ పాక్స్ కరోనా వంటిది కాదని, దీని నివారణకు నియంత్రణకు చర్యలు తీసుకోవచ్చని WHO తెలిపింది. ఈ వ్యాధి మొదట UK నుంచి వ్యాపించింది. యూరోప్ రీజనల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న హ్యాన్స్ క్లూకేకు ఓ ప్రకటన చేస్తూ దీన్ని నివారించడానికి, నియంత్రించడానికి ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ను నియంత్రిద్దామా, నిర్లక్ష్యంగా వదిలేద్దామా అనేది ప్రజల చేతుల్లో ఉందన్నారు. మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలను గురించి వివరిస్తూ ఇది సోకిన వ్యక్తికి చలి, జ్వరం వస్తుందని, ఆహారం తీసుకున్నా హితవుగా ఉండదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు దాదాపు 1,00,000 కేసులు నమోదయ్యాయని, భారత్లో 30 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో 1 కేసు నమోదైందని, ఆ తర్వాత మళ్ళీ 1 కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండడం మంచిదని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఈ వ్యాధి 116 దేశాలకు వ్యాపించిందని, ఏ వ్యాధికైనా ముందు జాగ్రత్తలు అత్యవసరమని ఆయన చెప్పారు. మన దేశంలో కరోనా, జికా, మంకీ పాక్స్ వంటి అంటువ్యాధులు ముందుగా కేరళలోనే నమోదవుతున్నాయి. కేరళకు గల్ఫ్ దేశాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువ. అంతేకాక కేరళలో ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోరన్న అపప్రద కూడా ఉంది. ముఖ్యంగా మాంసం, సముద్ర ఉత్పత్తులను శుద్ధి చేయకుండా వాడతారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇటీవల సంభవించిన వర్షాలు, వరదల వల్ల కేరళలో ఆరోగ్య పరిస్థితులు క్షీణించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే మన దేశంలో పలు ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లు వర్షాకాల సమయాల్లో రోగాలకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జ్వరాల పాలిట పడటం కూడా ఆనవాయితీగా మారింది. ఎబోలా, సిఫా, మలేరియా, జికా, ఎయిడ్స్ వంటి వ్యాధులు ఒకదాని తర్వాత ఒకటి వ్యాపిస్తున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తమై రాష్ట్రాలకు నోడల్ అధికారులను నియమిస్తుంది. మంకీ పాక్స్ తొలి రోజుల్లో ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సోకినట్టు కనుగొన్నారు. వీటి ద్వారా మరణాల ప్రభావం తక్కువే అయినా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వైద్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో వర్షాకాలంలో అంటువ్యాధులు దోమల వల్ల వ్యాపిస్తున్నాయి. దోమకాటు వల్ల మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ ఆయా సీజన్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. మురుగు కాలువలపై గుమ్ముగూడే దోమల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ కాలువలపై బ్లీచింగ్, నిరోధక మందులు స్ప్రే చేయాల్సి ఉండగా ఆ మందులు పక్కదారి పడుతున్నాయి. గొప్పగా చెప్పుకునే నగరాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. కరోనా టైంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను ఇదే విధంగా అప్రమత్తం చేసింది. జ్వరాల బారిన పడకుండా వేడి నీరు తాగాలని సూచించింది. అంటువ్యాధులు, ఇలాంటి రోగాలన్నీ వర్షాకాలంలోనే వస్తాయని తెలిపింది. వర్షాకాలంలో రాత్రిపూట దోమలు, పగలు కలుషిత నీరు, కాలువలు, గొంతుల్లో పేరుకుపోయిన మురికి నీరు వల్లే అంటువ్యాధులు ప్రబలుతాయి. నీటిని మరిగించి వడపోచి తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, పరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల అంటువ్యాధులను దూరం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.